శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? మీకు అర్థమవుతుందా? అందరూ కొనుక్కుంటారండి. వీటి గురించి అందరికీ తెలుసు, నాకైతే తెలియదు. మరి మా మనవడు వచ్చాడండి, మా చిన్న పాపగారు బాబు. మరి మ్యాగీ చేసాడు, మీకు వీడియోలు పెట్టాను షార్ట్లో. ఆయన వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళి ఇవన్నీ ఒక 1000 రూపాయలటండి. చక్కగా ఇవన్నీ కొనుక్కుని తెచ్చారు. మేము లేనప్పుడు అమ్మమ్మ చేసుకుంటుంది. ఇది అమ్మమ్మకి తీయి, ఇది అమ్మమ్మకి తీయని ఇదిగోనండి మ్యాగీ ప్యాకెట్లో. చక్కగా ఈ గుమ్మడి గింజలు నాకు ఇష్టమని, అలాగే పానీపూరి చేసుకుంటానని, చిప్స్ ప్యాకెట్ అంటే మన ఇద్దరం తిందాం అమ్మమ్మ అంటున్నాడు అనుకోండి. చక్కగా ఈ బిస్కెట్లు అంటే నాకు టీలో వేసుకుంటానండి ఎక్కువగా ఇష్టం అని ఈ బిస్కెట్లు. ఈ గింజలు అయితే వాళ్ళ అమ్మకేలండి. ఇలాంటివి ఆవిడకి ఇష్టం. కూర వండుకుంటానికి చాలా బాగుంటాయి, మా వారు తెస్తారు. అయితే పానీపూరి కూర చేసుకోవటానికి కానీ బొటానీ ఇవి తీసుకొస్తానని వెళ్ళిందండి. కాఫీ పొడి ఇష్టం కదమ్మా, వెళ్తాను అని. ఇవన్నీ సంటోడు తీసాడటండి అమ్మమ్మకని. చూసారా ఎలా తెచ్చాడో అంటే, పిల్లలు చేస్తే ఆనందం కదండి. ఈ గుమ్మరమరాల ప్యాకెట్ కూడా తెచ్చాడండి అమ్మమ్మకి. తీసుకెళ్దాం. ఏం చేసుకుంటారమ్మా? ఉగ్గాని ఏదో చేసుకుంటుంది అమ్మమ్మ అని. అదిగో వాటర్ బాటిల్ చూసారా? ఎక్కడికన్నా వెళ్తే వాటర్ బాటిల్ లేదు కదా నీకు అంటున్నాడండి. అమ్మమ్మకి వాటర్ బాటిల్ అని అవన్నీ తను వేరేడటండి. హిస్టరీ బజార్ అని ఉంటుంది ఇక్కడ. అంటే అంటమో తెలీదు, అక్కడికి వెళ్ళటం కూడా నాకు తెలీదు. ఇలా పిల్లలు వచ్చేటప్పుడు ఇలాంటివి కాదండి, గాజులని టిలకం చేస్తా తెచ్చి పెడుతూ ఉంటారు. పని సంటోడు చూసారా మనవడు, అది అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు చూసారా, ఇంతకేనేమో. అంత ప్రేమగా చూడండి అమ్మ, ఇవన్నీ నీ కోసం తీసాడు చూడు అంటుంటే మా పాప నాకు పట్టరాని ఆనందం కలిగిందండి. ఇలాంటి ఆనందం ప్రతి ఒక్కరికి కలగాలని, పిల్లలతోటి కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మా పాప అయితే 1000 రూపాయలు బిల్లు కట్టిందేమో తప్ప 2,00,00,000 రూపాయల ఆనందం నాకు కలుగుతుంది. ఇది ఇలా చేసుకోవాలి, అది అలా చేసుకోవాలి, ఇది తిందామా అది తిందామా అంటున్నాడు పిల్లడు. నాకు చాలా ఆనందం అనిపించిందండి. చూసారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.